కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాల ద్వారా ఢిల్లీలో రైతులు చేసిన ఆందోళన మరవక ముందే మరో నల్ల చట్టాన్ని అమలు చేయడం సిగ్గుచేటని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దయానందరెడ్డి విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ కులమతాల మధ్య రాజకీయాలు చేయలేదని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతుందని ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దయానందరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ చట్టం ద్వారా పలు సేవా సంస్థలకు చెందిన ఆస్తులను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలతో ఇబ్బంది పడ్డ రైతులు ప్రజలు వారికి ఎదురు తిరిగిన రోజులు కేంద్రం గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ, కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం, చింత శ్రీనివాస్, అమాలి కార్మికులు మల్లేశం, సాయిలు, మెట్టుసీను, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ టౌన్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ గజ్వేల్ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వము నిజంగా మరి ప్రజల పక్షమా లేకపోతే రాజకీయ నాయకుల పక్షమా అనేటువంటి అందరికీ సందేహం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక రకంగా లౌకిక రాజ్యంగా మన దేశాన్ని మనం చెప్పుకుంటూనే ఇవాళ లౌకిక రాజ్యాన్ని పక్కన పెట్టి హక్కులను, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంది. కాబట్టి వాటన్నిటి కూడా విధించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వక్ఫ్ బోర్డు ఏదైతే సవరణ బిల్లు తీసుకొచ్చారో ఇది రాష్ట్రాలకి లేదంటే ప్రభుత్వాలు వాళ్ళను కబ్జాలో పెట్టుకోవడం కోసము మరి ముస్లింలను వక్ఫ్ బోర్డు ఒక రకంగా నిర్బంధించడం కోసం చేస్తున్నటువంటి చర్య. కాబట్టి దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సవరణ చట్టాన్ని రద్దు చేసుకొని ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ముఖ్యంగా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చాలా కార్మిక, రైతు అలాగే వీరికి వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి వీళ్ళ యొక్క హక్కుల్ని హరించే విధంగా పనిచేస్తూ ఉన్నది. దానికి ఒకటే 2-3 ఉదాహరణలు మనం గమనిస్తే తెలుస్తాయి. ఇవాళ భారతదేశంలో చిన్న చిన్న పరిశ్రమలలో 150 మంది 200 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి కంపెనీలలో గతంలో వాళ్ళని తీసేయాలంటే చట్టం రక్షణ ఉండేది. కానీ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వము కార్మిక చట్టాన్ని 4 భాగాలుగా చేసి అందులో 200 మంది వరకు పనిచేసేటువంటి కంపెనీస్ను కూడా వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు లాకౌట్ చేసి ఆ కార్మికుల యొక్క బతుకుల్ని రోడ్డు పాలు చేసేటువంటి అధికారాన్ని కల్పిస్తూ, అంటే పెట్టుబడిదారీ వర్గానికి ముఖ్యంగా కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల అనేక మంది కార్మికులు రోడ్ల పాలవుతా ఉన్నారు.